నీరు ఇందులోంచి తీసుకొని బిల్వదళం నీళ్ళల్లో పెడితే ఇప్పుడు బిల్వదళ జలాభిషేకం అవుతుంది. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం శివార్పణం. ఓ పరమేశ్వర దయగల మంజునాథ స్వామి, నిత్యము శివారాధనలు శివాభిషేకాలు చేసుకునేందుకు అవకాశం కల్పించినందుకు మొదటగా కృతజ్ఞుడను పరమేశ్వర. ప్రతిరోజు శివారాధన శివదర్శనం లభించేందుకు అవకాశం కల్పించినటువంటి ఓ దయగల పరమేశ్వర కృతజ్ఞుడను. అమ్మా నాన్నలకు ఈ విధంగా సేవ చేసుకునే అవకాశం కల్పించినందుకు మొదటగా ఆది దంపతులకు కృతజ్ఞుడను. జై జగన్మాత, జై జగన్మాత, జై జగన్మాత. జై జగన్మాత. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం. ఇలా చెంబు తీసి నీళ్లు తీసుకొని మళ్ళీ కడిగి బిల్వదళ జలాభిషేకము ఎప్పుడైపోతుందని అంటే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈ విధంగా అభిషేకాలు చేస్తే ఎప్పటికో మన దయగల పరమేశ్వరుడు మోక్షం ప్రసాదిస్తాడు. ఈ నీటిని శిరస్సు పైన చల్లుకోవచ్చు. తర్వాత మళ్ళీ చేయి గడగాలి. నేను అలాగే ఏం చేయను. నాకు తెలిసినంత వరకు చేస్తూ ఉంటాను. మళ్ళీ ఈ నీటిని ఇందులో ఈ పాత్రలోకి తీసుకుంటాను. అభిషేక జలాలు అనేవి మళ్ళీ కొత్తగా ఇంకొక అభిషేకం చేసేటప్పుడు మళ్ళీ నీళ్లు తీసుకొని ఇలా నీళ్లు తీసుకొని అభిషేకం అందులోకి ఈసారి చందనంతో చేస్తాను అనుకుంటే ప్రతిదీ సపరేట్గా చేస్తా. మొదట్లో నాకు కూడా తెలియదు అన్నీ ఇలా చేయాలి అనేసి ఎన్నో వీడియోలు చూసి నేర్చుకున్నాను. పెద్దలు అందరూ చెబుతూ ఉంటారు. ఈసారి చందనంతో చేస్తాను. ముందా వెనక అనేది కాకుండా అభిషేకం చేయాలి. ఆ పరమేశ్వరుని చూడాలి. మనము శివలింగంలో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ ఉంటారు. జై జగన్మాత, జై జగన్మాత.